తెలంగాణకి ఏపీకి మధ్య సమస్య ఏంటి? కర్ణాటకకి తమిళనాడుకి మధ్య ఉన్న వివాదాలేంటి? పరిష్కారాలు ఏం కావాలి? అభివృద్ధికి ఇంకేం ఇవ్వాలి? ఇలా చెప్పుకునే అవకాశం సౌత్ రాష్ట్రాలన్నింటికీ కలిపి ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? ఎస్, మహాబలిపురంలో ఇదే జరుగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా టేబుల్ పైకి దక్షిణాది రాష్ట్రాల సమస్యలన్నీ ఆయన ముందు పెట్టారు. అంతా మహాబలిపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. అమిత్ షాతో భేటీకి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇక తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి లేకపోవడంతో భేటీకి పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అమిత్ షా ముందు తెలంగాణ ఏ అంశాలు ఉంచబోతుందో ఒకసారి చూద్దాం. ఇక మొదటిది విభజన సమస్యలు, జల వివాదాలే తెలంగాణ ఎజెండాగా కనిపిస్తోంది. 9-10 షెడ్యూళ్ల పరిధిలో ఆస్తుల పంపకాలు వివాదానికి తెరదించాలని బట్టి కోరే అవకాశం కనిపిస్తోంది. ఇక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ పై ఈ అంశాలపై స్పష్టమైన హామీని కోరే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. దీంతో పాటు తుమ్మిడిహెత్తి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రని ఒప్పించాలని అమిత్ షాకు భట్టి విజ్ఞప్తి చేసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అలాగే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కర్ణాటక అభ్యంతరాలను ప్రస్తావించే అవకాశం ఉంది. నావలి రిజర్వాయర్ అనుమతులు ఇవ్వొద్దని కూడా తెలంగాణ డిమాండ్ చేసే ఛాన్స్ దీంట్లో కనిపిస్తోంది. ఇక ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూల్ కోసం భట్టి కోరే అవకాశం ఉంది. ఇక అమిత్ షా ముందు మీటింగ్ లో ఏపీ లేవనెత్తే అంశాలేంటో చూద్దాం. మొదటిది, విభజన చట్టంలో ఆవిష్కృత అంశాలపై మెయిన్లీ ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో 9-10 షెడ్యూల్లో ఆస్తుల పంపకాలపై ఫోకస్ పెట్టాలని కూడా ఏపీ కోరే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రెవెన్యూ గ్యాప్, అలాగే పన్ను సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మీటింగ్ లో దుగ్గరాజపట్నం పోర్ట్, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్లపై ప్రతిపాదనలు, పనుల తీరును వివరించనున్నారు చంద్రబాబు. ఆర్థిక శాఖ దగ్గర మదింపు దశలో ఉన్న విశాఖ, విజయవాడ మెట్రోలను కూడా స్పీడప్ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. సో ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తావించబోతున్నారు. దీంతో పాటు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మరింత కేంద్రం సహకారం కావాలని చెప్పి చంద్రబాబు కోరే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు, డిమాండ్స్ వినిపించే ఛాన్స్ ఉంది. అవేంటంటే, కావేరీ జల వివాదంపై అమిత్ షా ముందు కర్ణాటక, తమిళనాడు ఎజెండా ఇక్కడ మెయిన్ ఇదే కనిపిస్తోంది. దాని తర్వాత డీలిమిటేషన్ బిల్లు విషయంలో 2 రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు వినిపించే ఛాన్స్ అయితే మెయిన్లీ వినిపిస్తోంది. ఇక నీట్ ఎగ్జామ్ తీసేసి రాష్ట్రాల సెట్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని తమిళనాడు మళ్లీ కోరే ఛాన్స్ ఉంది. నిధుల కేటాయింపు విషయంలో కూడా చొరవ చూపించాలని డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ పాలితాలకే కాదు, ఇతర ప్రభుత్వాలపైన కూడా ఆదరణకి విజ్ఞప్తి చేసే కనిపిస్తోంది. తెలంగాణకి ఏపీకి మధ్య సమస్య ఏంటి? కర్ణాటకకి తమిళనాడు మధ్య ఉన్న వివాదాలేంటి? పరిష్కారాలు ఏం కావాలి? అభివృద్ధికి ఇంకేం చేయాలి? ఇలా చెప్పుకునే అవకాశం సౌత్ రాష్ట్రాలకి కలిపి ఒక్కటేసారి వస్తే ఎలా ఉంటుందో చెప్పండి. సో ఎస్, మహాబలిపురంలో అదే జరుగుతోంది ఇవాళ. కేంద్ర మంత్రి అమిత్ షా టేబుల్ పైకి దక్షిణాది రాష్ట్రాల సమస్యలన్నీ ముందు పెట్టబోతున్నారు. ఆయన ముందు మహాబలిపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. అమిత్ షాతో భేటీకి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సీఎంలు హాజరవుతున్నారు. ఇక తెలంగాణ నుంచి అయితే డిప్యూటీ సీఎం భట్టి హాజరవుతున్నారు. భేటీకి పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇక అమిత్ షా ముందు తెలంగాణ ఏ అంశాలు ఉంచబోతుందో ఒకసారి చూద్దాం. దాంట్లో మొదటిది విభజన సమస్యలు, జల వివాదాలే తెలంగాణ ఎజెండాగా కనిపిస్తోంది.
9-10 షెడ్యూళ్ల పరిధిలో ఆస్తుల పంపకాల వివాదానికి తెరదించాలని బట్టి కోరే ఛాన్స్ ఉంది. ఇక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ పై ఈ అంశాలపై కూడా ఒక స్పష్టమైన హామీని ఇవ్వమని కోరే ఛాన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తోంది. సో తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై కూడా మహారాష్ట్రాన్ని ఒప్పించాలని అమిత్ షాకు భట్టి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కర్ణాటక అభ్యంతరాలను ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తోంది. నావలి రిజర్వాయర్ అనుమతులు ఇవ్వొద్దని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇక ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూల్ కోసం భట్టి కోరే అవకాశం కనిపిస్తోంది. ఇక అమిత్ షా ముందు మీటింగ్ లో ఏపీ లేవనెత్తే అంశాలేంటో ఒకసారి చూద్దాం. విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపై ఫోకస్ చేయబోతున్నారు. 9-10 షెడ్యూల్లో ఆస్తుల పంపకాలపై ఫోకస్ పెట్టాలని ఏపీ కోరే ఛాన్స్ ఉంది. రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక దుగరాజపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దాంతో పాటు రైల్వే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్లపై ప్రతిపాదనలు, పనుల తీరును కూడా చంద్రబాబు ఈ మీటింగ్ లో వివరించనున్నారు. ఆర్థిక శాఖ దగ్గర మదింపు దశలో ఉన్న విశాఖ, విజయవాడ మెట్రోలను స్పీడప్ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు బాబు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మరింతగా కేంద్రం సహకారం కావాలని చంద్రబాబు కోరే ఛాన్స్ ఉంది. ఇక ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు, డిమాండ్లు వినిపించే ఛాన్స్ ఉంది.